తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఉగాదికి ముందే తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్ష పదవిపై క్లారిటీ ఇవ్వాలని హైకమాండ్ యోచిస్తోంది. ఇప్పుడు కిషన్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో కొత్త చీఫ్ ఎంపికపై పార్టీ నేతల్లో ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ రెడ్డి తెలుసుకుందాం. రాజేష్, ఏ క్షణాన్నైనా బీజేపీ తెలంగాణ కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది కదా, ఏంటి వివరాలు? గుడ్ ఈవినింగ్. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీకి నూతన సారథిని దాదాపు ఖరారు చేసింది జాతీయ నాయకత్వం. వాస్తవానికి ఉగాది రోజున అనౌన్స్ చేయాలని చెప్పేసి మొదట్లో జాతీయ నాయకత్వం భావించిన ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొత్త అధ్యక్షుని ఎంపిక దాదాపు ఖరారైపోయింది. ఇప్పటికే జిల్లా మండల అధ్యక్షులను ఎంపిక చేసినటువంటి పార్టీ ఇక మిగతా పార్టీ కార్యక్రమాల్లో భాగంగా నూతన బీజేపీ అధ్యక్షుని ఎంపికపై పూర్తి స్థాయిలో పార్టీ నేతల అభిప్రాయాన్ని ఇతరత్ర అంశాలను పరిగణలోకి తీసుకుని పాత కొత్త నేతల మధ్య పంచాయతీగా వివాదం ముదురుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నేతల్ని కలుపుకుపోయేలాగా ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేసుకుని సమన్వయం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో దానిలో భాగంగా కొత్త అధ్యక్షుని ఎంపికపై దాదాపు ఒక నిర్ణయానికి వచ్చి ఉగాది కంటే ముందుగానే అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో కాసేపు క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో డీలిమిటేషన్ మీద ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఫర్దర్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉండగా హుటాహుట్ ఆయనకు ఫోన్ వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్ళినట్టు ఆ సమాచారం. ఏ క్షణమైనా కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్ళినట్టు పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. అయితే అనూహ్యంగా రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకి ఈసారి కొత్త నూతన అధ్యక్ష పదవి బాధ్యతలు ఇవ్వబోతున్నట్టు ఇప్పటికే పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటివరకు దీనిపైన ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. సో ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో దీనిపైన మరింత బలం చేకూర్చే విధంగా కిషన్ రెడ్డి పర్యటన ఉండబోతున్నట్టు కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. కేంద్ర బొగ్గుల శాఖ మంత్రితో పాటుగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. సో రాబోయేటువంటి లోకల్ బాడీతో పాటుగా జిహెచ్ఎంసీ ఎన్నికల అనంతరము వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు మిగతా జిల్లాల్లో అత్యధికంగా పార్టీని బలోపేతం చేసేటువంటి నాయకత్వానికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాల్సిందిగా జాతీయ నాయకత్వం ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా కిషన్ రెడ్డిని ఢిల్లీకి అస్త్రాపేదలు పిలిచినట్టు సమాచారం. దానిలో భాగంగా ఆయన ఢిల్లీకి వెళ్ళినట్టు తెలుస్తున్నాయి. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.